2025 ఏ న్యూ ఇయర్ విత్ ఎ న్యూ యానిమేస్. ఈ ఇయర్లో చాలా అప్కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోలో మనం టోటల్ 7 యానిమేస్ని కవర్ చేయబోతున్నాం. సో ఇంకేం లేచకుండా ఆలస్య వీడియో, కానీ అందుకనే ముందు మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం లేచకుండా ఆలస్య వీడియో. సో మన ఫస్ట్ యానిమే పేరు వచ్చేసి జెన్సో. ఈ యానిమేలో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చేసి ఒక రైటర్. తను ఒక ఆసమ్ రైటర్ అన్నమాట. తను లాంచ్ చేసిన ఒక్క బుక్ తో తనకి చాలా సక్సెస్ దొరికిద్ది. దాంతో తనకి సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇస్తారు, కానీ ఈ ప్రాజెక్ట్ సమ్ రొమాన్స్ మీద ఉండిద్ది. బట్ మన మెయిన్ ప్రొటాగనిస్ట్ కి అదేంటిదో తెలీదు, ఎందుకంటే తను ఎప్పటి నుంచో సింగిల్. తనకి అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలీదు. తను ఎప్పుడు ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళలేదు, కాబట్టి తనకు ఆ బుక్ లో ఏం రాద్దామో ఏం చేద్దామో ఏం అర్థం కాదు. పైగా ఈ యానిమేని యానిమేట్ చేస్తుంది మన మాపా స్టూడియోస్. డెఫినెట్లీ నాకు తెలిసి ఈ యానిమేలో వాళ్ళ కష్టాలు కూడా ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఈ యానిమే January 5th అన్ని లాంగ్వేజ్ లో రాబోతుంది మన క్రంచీ రోల్లో. సో తెలుగులో కూడా ఉండిద్ది, కాబట్టి మీరు డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి మ్యాజిక్ మేకర్, హౌ టు మేక్ మ్యాజిక్ ఇన్ అనదర్ వరల్డ్. పేరు వినిన తర్వాత మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది, ఇది ఒక ఇసుకాయ్ యానిమే. బట్ ఇది నార్మల్ ఇసుకాయ్ యానిమే అయితే కాదు, ఇది కొంచెం డిఫరెంట్. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీలో చాలా మంది చెప్తారు, బ్రో ప్రతి ఇసుకాయ్ యానిమే సేమ్ గానే ఉండిద్ది అని చెప్పి మీరు అంటారు. సేమ్ గానే ఉండిద్ది, కానీ ఇది సేమ్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండిద్ది. చెప్తున్నా వినండి. ఈ యానిమేలో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ కి మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. తను రియల్ వరల్డ్ లో కూడా మ్యాజికల్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ తన డెత్ అయితే అయిపోయింది. ఇంకా దీని తర్వాత మనోడు రీకార్నేట్ అయ్యి వేరే వరల్డ్ లో తన కళ్ళు తెరుస్తాడు. దాంతో మనోడి ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్ లోకి వెళ్ళిపోతే తను అనుకుంటాడు, నేను ఇప్పుడు వేరే వరల్డ్ కి వచ్చేసాను, నేను ఇప్పుడు మ్యాజిక్ ని ఉపయోగించేస్తాను, నేను ఏదేదో చేసేస్తానని చెప్పి తను అనుకుంటాడు. కానీ చివరికి వెళ్ళి మనోడికి తెలిసిద్ది, ఈ వరల్డ్ లో కూడా అసలు మ్యాజిక్ అనేది ఎగ్జిస్ట్ చేయదు, అసలు మ్యాజిక్ అనేది లేదని చెప్పి తనకి తెలిసిద్ది. ఈ మాట విని మనోడు చాలా డిప్రెస్ అయిపోతాడు. బట్ స్టిల్ తను గివ్ అప్ చేయడు. పైగా తను చెప్తాడు కూడా, ఈ వరల్డ్ లో మ్యాజిక్ లేకపోయినా ఏం పర్వాలా, నేనే దాన్ని క్రియేట్ చేస్తా, నేనే దాన్ని ఫౌండ్ చేస్తానని చెప్పి లాస్ట్ కి వెళ్ళి తను ఆ మ్యాజిక్ ని ఫౌండ్ కూడా చేస్తాడు. కానీ ఇంతకీ తను ఎలా ఫౌండ్ చేశాడు, ఆ మ్యాజిక్ ని ఎలా క్రియేట్ చేశాడు, ఇది మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యానిమే చూడాల్సిందే. ఈ యానిమే January 8th రిలీజ్ అవబోతుంది అన్ని లాంగ్వేజ్ లో. మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉండిద్ది. సో డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి ది అపోథెరీ డైరీస్. ఇప్పుడు మీ అందరికీ నేను నిజం చెప్పాలంటే ఈ యానిమేని నేను కంప్లీట్ చేయాల. దీని యొక్క సీజన్ 1 లో నేను ఐ థింక్ ఒక 5 ఎపిసోడ్స్ చూసాను అనుకుంటా. దాని తర్వాత వేరే యానిమే వచ్చిందని చెప్పి దాని మీదకి వెళ్ళిపోయా. ఇంక ఈ యానిమేని కంప్లీట్ చేయడమే మర్చిపోయా. బట్ ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్ గా సీజన్ 2 వచ్చేసింది. ఇప్పుడు సీజన్ 1 తో పాటు సీజన్ 2 కూడా నేను కంప్లీట్ చేయాలి. బై ద వే ఈ సీజన్ 2 January 10th రాబోతుంది అన్ని లాంగ్వేజెస్ లో. సో మీరు డెఫినెట్లీ చూడడం మర్చిపోమాకండి. ఈ యానిమే నేను జస్ట్ 5 ఎపిసోడ్స్ మాత్రమే చూసాను, నాకైతే నచ్చింది. ఈ యానిమేలో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ పేరు వచ్చేసి మోమో. తినేది ఒక ఫీమేల్ క్యారెక్టర్. వీళ్ళ నాన్న ఒక చిన్న డాక్టర్ అన్నమాట. బట్ ఈ అమ్మాయిని కొంతమంది కిడ్నాప్ చేసేసుకొని ఒక ప్యాలెస్ కి తీసుకొచ్చి అక్కడ అమ్మేస్తారు. బట్ దాని తర్వాత ఆ విలేజ్ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిద్ది, అసలు తను ఎవరు కొనుక్కుంటారు, ఎక్కడ పని చేసిద్ది, అసలు తనకి ఏమైందో, ఇది మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యానిమే మొత్తం చూడాల్సిందే. నిజానికి నాకు కూడా ఏమైందో తెలీదు, నేను జస్ట్ ఒక 5 ఎపిసోడ్స్ చూసా. సో నాకు అంత ఐడియా లేదు. బట్ నేను 5 ఎపిసోడ్ చూసా. నాకైతే ఈ యానిమే చాలా బాగా నచ్చింది గైస్, అందుకనే నేను మీ అందరికి రికమెండ్ చేస్తున్నా. ఒకవేళ మీలో ఎవరైనా ఈ యానిమేని ముందే కంప్లీట్ చేస్తుంటే మీ యొక్క రేటింగ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన నెక్స్ట్ క్రేజీ యానిమే వచ్చేసి ఐ గాట్ మ్యారీడ్ టు దట్ గర్ల్ ఐ హేట్ మోస్ట్ ఇన్ క్లాస్. లిటరల్లీ గైస్, ఈ పేరు విని తర్వాత నేను అనుకున్నా, మన జపాన్ వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి బ్రో, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి. ఈ యానిమేలో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ కి తన క్లాస్ లోనే ఒక పెద్ద రైవల్ ఉండిద్ది అనమాట. అసలు ఆ అమ్మాయి అంటేనే మనోడికి ఇష్టం లేదు. అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక మాట మీద ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. అలాంటిది వీళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారు. సో దాని తర్వాత ఈ ఇద్దరు రైవల్స్ యొక్క లైఫ్ ఎలా సాగబోతుంది, వీళ్ళిద్దరు అసలు కలిసి ఎలా ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యానిమే చూడాల్సిందే. ఇదైతే January 3rd రిలీజ్ అవబోతుంది. సో ఆల్రెడీ ఈ వీడియో వచ్చే పాటికి అది వచ్చేసే ఉండిద్ది. సో డెఫినెట్లీ చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన నెక్స్ట్ యానిమే వచ్చేసి డాక్టర్ స్టోన్. మేబీ ఇదే ఫైనల్ సీజన్ అనుకుంటా. ఒకవేళ మీరు మాత్రం డాక్టర్ స్టోన్ చూడకపోతే గైస్ ఏం చేస్తున్నారు, లిటరల్లీ మీరు మీ లైఫ్ లో ఇలాంటి ఒక బెస్ట్ సిరీస్ ని మిస్ చేసుకుంటున్నారు. పైగా ఇదే ఫైనల్ సీజన్ కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి కాటప్ చేయండి. ఇది ఒక మాస్టర్ పీస్. ముఖ్యంగా మీలో ఎవరైనా సైన్స్ లవర్ ఉంటే గనక ఒక్కసారి ఈ యానిమే వాచ్ చేయండి, మీ బుర్రలు బద్దలైపోతాయి. ఇంకా సీజన్ 4 January 9th అయితే రిలీజ్ అవబోతుంది. సో మీరందరూ డెఫినెట్లీ వెళ్ళి తెలుగులో వాచ్ చేయండి. సో తెలుగులో చూసిన తర్వాత మీ రివ్యూస్ కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి సోలో లెవెలింగ్ సీజన్ 2. ఈ యానిమే గురించి
ఎక్కువ మాట్లాడడానికి ఏది లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా ఫేమస్. పైగా ఈ సీజన్ లో మన రానా గారే పని చేశారు. సో డెఫినెట్లీ గైస్ వెళ్ళి చూడండి. సీజన్ 2 జనవరి 4th రిలీజ్ అవబోతుంది. అంటే వీడియో వచ్చేంత వరకు అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉండిద్ది. సో డెఫినెట్లీ వెళ్ళి క్రంచీరోల్ లో వాచ్ చేయండి. ఇంకా తెలుగు డబ్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన లాస్ట్ యానిమే వచ్చేసి ద గ్రేటెస్ట్ ఆల్కమిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో పేరు వినిన తర్వాత మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది, ఇది కూడా ఒక ఇసకాయ్ యానిమే. దీని యొక్క ఫస్ట్ ఎపిసోడ్ నేను ఆల్రెడీ చూసా, నాకు చాలా బాగా నచ్చింది. ఈ యానిమేలో మన మెయిన్ క్యారెక్టర్ బై మిస్టేక్లీ మన వరల్డ్ నుంచి వేరే వరల్డ్ కి రీకనెక్ట్ అయిపోతాడు. ఇంకా గాడ్ కూడా స్పెషల్ ఎబిలిటీస్ ఇచ్చిద్ది. దాంతో మన మెయిన్ క్యారెక్టర్ కూడా హ్యాపీగా నార్మల్ గా తన లైఫ్ లీడ్ చేద్దామని అనుకుంటాడు. నిజానికి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఇంకా చాలా విషయాలే జరిగాయి, కానీ మెయిన్ థింగ్ ఇదే జరిగింది. దీని ముందు స్టోరీ నాకైతే తెలీదు, ఎందుకంటే ఇది ఒక కొత్త యానిమే, ఒక ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ అయింది. పైగా నేను మాంగా కూడా ఇంకా రీడ్ చేయలేదు కాబట్టి నాకు ముందు స్టోరీ ఎలా ఉండిద్దో తెలీదు. కానీ నాకైతే ఈ యానిమే యొక్క యానిమేషన్ బాగా నచ్చింది. నేనైతే ఈ యానిమేని మొత్తం కంప్లీట్ చేయబోతున్నా. మేబీ మాంగా కూడా చదువుతానేమో, ఎందుకంటే ఈ యానిమేలో సైడ్ క్యారెక్టర్స్ చాలా బాగున్నారు. సో నేనైతే డెఫినెట్లీ ఈ యానిమే మొత్తాన్ని చూడబోతున్నా. బై ద వే ఈ యానిమే జనవరి 1 రిలీజ్ అయింది, అంటే ఆల్రెడీ ఇది తెలుగులో అవైలబుల్ గా ఉంది. మీరు ఇప్పుడే వెళ్ళి క్రంచీరోల్ లో వాచ్ చేయొచ్చు. సో చూసిన తర్వాత మీ రివ్యూ కామెంట్స్ లో ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకింతటితో ఈ వీడియో కూడా అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై. మన మెయిన్ ప్రొటాగనిస్ట్ కి మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. తను రియల్ వరల్డ్ లో కూడా మ్యాజికల్ చేయడానికి